మోదీ ఏమో ఫస్ట్ టైం ఆర్మీకి ఆల్ అవుట్ ఓపెన్ ఇది ఇచ్చారు. యూ డూ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, వాట్ ఎవర్ ఈజ్ సూటబుల్, వాట్ ఎవర్ ఈజ్ ఐడియల్ అన్నటువంటిది. కాబట్టి 9 వాళ్ళ స్థావరాలపైనే అటాక్ చేసి ఏ ప్రాణ నష్టం లేకుండా తిరిగి వచ్చారు మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు. ఇటు నేవీ ఏం చేసింది, వెస్టర్న్లో వాళ్ళ నేవల్ బేస్ ఉంది. ఆ నేవల్ బేస్ని కూడా ఆల్మోస్ట్ లిటరల్లీ క్యాప్చర్ చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇటు నేవల్ బేస్ పోతే ఇటు కాశ్మీర్ కూడా వాళ్ళు ఇంక నిలబెట్టుకోవడం కష్టము. ఇఫ్ యూ అటాక్ డైరెక్ట్లీ, మన ఎయిర్ పవర్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ వాళ్ళ ఎయిర్ పవర్ అంత లేదు. ఇప్పటికే చాలా వాళ్ళ ఎయిర్ పవర్ని అంతను పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. చాలా వరకు వాళ్ళు మన స్థావరాల పైన ఎప్పుడైతే ఎయిర్ స్ట్రైక్ చేయడానికి ట్రై చేశారో, చాలా సిటీస్ వాళ్ళు ఎన్నుకొని వాటిపైన దాడి చేయడానికి ప్రయత్నం చేసినా మనం ఆర్మీ ఏం చేసింది, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కలిపి అవన్నీ పూర్తిగా డిస్ట్రాయ్ చేయగలిగింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర సుమారు 5,000 మంది సైనికులు రిజైన్ చేశారు పాకిస్తాన్. అంటే మనకు తెలుసును ఇప్పుడు ఏ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది అని. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కానీ మనం ఆక్యుపై కాశ్మీర్ని కానీ మనము తిరిగి సంపాదించుకోలేకపోతే ఇంకెప్పుడు సంపాదించుకోవడం కష్టం. అటుపక్క మనకి ఆఫ్ఘనిస్తాన్ ఒకటి సపోర్ట్ చేస్తుంది, బలూచిస్తాన్ ఒకటి సపోర్ట్ చేస్తుంది, ఇటు ఫకునిస్తాన్ ఒకటి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇవన్నిటిని అనుకూలంగా మనం చూసుకొని అన్ని ప్రపంచ దేశాలు మనకి సపోర్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇదే మంచి తరుణం. వీ మస్ట్ క్యాప్చర్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అవర్ లాస్ట్ టెరిటరీ.